అందరికీ నమస్తే అండి. గత ఎన్నికల్లో గెలిపించిన ప్రశాంత్ కిషోర్ గారేమో ఇప్పుడు పార్టీకి హ్యాండ్ ఇచ్చారు. టీడీపీతో కలిసిపోయారు. టీడీపీతో కలిసి పనిచేయడానికి రెడీ అవుతున్నారు. అదో దెబ్బ వైసీపీకి. మీకు సీట్లు ఇవ్వలేను, మీరు పార్టీలో ఉండి జాగ్రత్తగా పనిచేసుకోండి, పార్టీ అధికారంలోకి వస్తే మీకు పదవులు ఇస్తాను, మిమ్మల్ని సత్కరిస్తాను అని చెప్తుంటే ఎమ్మెల్యేలేమో ఊరుకోవట్ల. ఇతర పార్టీల్లోకి టచ్లోకి వెళ్ళిపోతున్నారు. ఇతర పార్టీల్లోకి వెళ్ళడానికి ఆసక్తి చూపుతున్నారు. అంటే ఒక రకంగా ఎమ్మెల్యేలు తిరుగుబాటు మొదలైంది. అదొక నెగిటివ్ అనుకోవచ్చు. ఒకవైపు అంగన్వాడీల సమ్మె, మరోవైపు ఆశా వర్కర్ల సమ్మె, ఇంకోవైపు మున్సిపల్ వర్కర్ల సమ్మె. ఇలా జరుగుతుంటే వైసీపీ ప్రభుత్వం మూలాల్లోకి ఆధారపడిన వాలంటీర్లు కూడా సమ్మెలోకి దిగే అవకాశాలు ఉన్నాయనేది ఇంకో వార్త. ఇవన్నీ కూడా వైసీపీకి చేదుగులుకలే, వైసీపీకి మింగుడు పడని చేదు అంశాలు, నెగిటివ్ అంశాలు. మరోవైపు మొన్న ఒక 2 రోజుల కిందట చాణక్య స్ట్రాటజీస్ అనే సర్వే వచ్చింది. ఆ సర్వే ప్రకారం చూసుకుంటే వైసీపీకి ఓటింగ్ భారీగా 8% ఓటింగ్ తగ్గింది. వైసీపీకి ఓడిపోద్ది. తెలుగుదేశం పార్టీకి గతంతో పోలిస్తే 4% ఓటింగ్ పెరిగింది. జనసేన పార్టీకి గతంతో పోలిస్తే 4% ఓటింగ్ పెరిగింది అని చెప్పి చాణక్య స్ట్రాటజీస్ అనే సంస్థ సర్వే రిలీజ్ చేసింది. టీడీపీ జనసేన కలిపి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పింది. సో అదొక చేదుగులిక. ఇలా అనేక నెగిటివ్ చేదుగులికల మధ్య వైసీపీకి ఒక రిలీఫ్ కలిగించే ఒక సర్వే వచ్చింది. ఆ సర్వే నిజమా అబద్ధమా అని నన్ను అడగొద్దు. ఎందుకంటే అన్నీ నిజాలే. ఇప్పుడు సాక్షి పత్రిక ఉంది, వాళ్ళు ఏం చెప్తారు, మేము నిజాలే రాస్తామని చెప్తారు. అలాగే ఈ సర్వే కూడా నిజమే. సాక్షి పత్రికలో వచ్చే అంశాలు ఎంత నిజమో ఈ సర్వే కూడా అంతే నిజం. సో ఈ సర్వే క్విక్ అనలిస్ట్ అనే సర్వే అంట. వీళ్ళు సర్వే చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 49% ఓటింగ్ ఉందంట. గత ఎన్నికల్లో 49.5% వస్తే జస్ట్ ఒక 0.5% తగ్గిందంట వైసీపీకి. సో 49% ఓట్లు వైసీపీకి వస్తాయనేది ఈ సర్వే రిపోర్టు. అలాగే తెలుగుదేశం పార్టీకి 39.5% వచ్చాయి కదా గత ఎన్నికల్లో, ఈసారి 36% వస్తాయంట ఈ సర్వే రిపోర్టు. క్విక్ అనలిస్ట్ అనే సర్వే రిపోర్టు. టీడీపీకి 36% ఓటింగే ఉందంట. అలాగే జనసేన పార్టీకి గత ఎన్నికల్లో 6% ఓట్లు వచ్చాయి కదా, ఈసారి 7.5% ఓట్లు వస్తాయంట. అంటే 1.5% పెరిగిందంట జనసేనకి. ఈ క్విక్ అనలిస్ట్ అనే సర్వే ఇచ్చిన రిపోర్ట్. అలాగే బీజేపీకి గత ఎన్నికల్లో 1% ఓట్లు వచ్చాయి కదా, ఈసారి 4.5% ఓట్లు వస్తాయంట. అంటే 3.5% వరకు బీజేపీకి ఓట్లు పెరిగాయంట. ఈ క్విక్ అనలిస్ట్ అనే సర్వే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్. దీన్ని చూస్తే ఏమర్థమవుతుంది, క్విక్ అనలిస్ట్ అనే ఈ సర్వే సంస్థ సాక్షి పత్రిక కంటే అద్భుతమైన సంస్థగా పేర్కొనవచ్చు. సో అందుకే 100% నిజానికి దగ్గరగా ఉంది అని నమ్మిన వాళ్ళు నమ్మొచ్చు కాక. వైసీపీకి 49% ఓటింగ్ ఎందుకు ఉంటుంది? ఏ కోణంలో చూస్తే ఉంటుంది? సమ్మె చేస్తాం అంగన్వాడీలను అడగాల్సిందే, సమ్మె చేస్తున్న ఆశా వర్కర్లను అడగాల్సిందే, మెగా డిఎస్సీ కోసం వెయిట్ చేస్తున్న నిరుద్యోగులను అడగాల్సిందే, మొన్న తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను అడగాల్సిందే, 2019లో ఇసుక ఆపేసిన కారణంగా ఖాళీ కడుపుతో అర్ధాకలితో నింపుకున్న భవన నిర్మాణ కార్మికులు అడగాల్సిందే. సో ఆ వర్గాలను అందరినీ అడగాల్సిందే. సో రాష్ట్రం నుంచి వెళ్ళిపోతున్న పారిశ్రామిక వర్గాలను అడగాల్సిందే, ఉపాధి లేని యువతను అడగాల్సిందే. వీళ్ళందరినీ అడిగితే తెలుస్తుంది ఎవరికి ఎంత ఓటింగ్ ఉంది అనేది. ఉభయ గోదావరి జిల్లాల్లో, కృష్ణా గుంటూరు జిల్లాల్లో, విశాఖపట్నం జిల్లా, ఈ 5 జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 5 జిల్లాల మీద 10 సీట్లు వస్తే ఎక్కువ. యాక్చువల్లీ ఈ 5 జిల్లాల్లో కలిపి అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే కృష్ణా గుంటూరు జిల్లాలో రాజధాని ప్రభావం, సామాజిక ప్రభావం అన్నీ ఉన్నాయి. ఉభయ గోదావరి ప్లస్ విశాఖపట్నం జిల్లాల్లోనేమో పొత్తు ప్రభావం గట్టిగా ఉంది. సో రాష్ట్రంలో కళ్ళెదురుగా ఇన్ని పరిణామాలు కనిపిస్తుంటే, వాస్తవానికి దగ్గరైన పరిణామాలు మనకు కళ్ళెదురుగా ఇన్ని ఉంటే, ఇవన్నీ పక్కన పెట్టేసి ఆ సర్వేని ఈ సర్వేని రిలీజ్ చేయడం అంటే ఇవన్నీ కూడా సెల్ఫ్ సాటిస్ఫై కోసం. ఇదిగో మాకు ఒక అనుకూలమైన సర్వే వచ్చింది, సో మేము కూడా గెలుస్తున్నాం అనే ఒక సెల్ఫ్ సాటిస్ఫై కోసం, ఒక రియాలిటీ షోలో విహరించడం కోసం ఇటువంటి సర్వేలను అప్పుడప్పుడు, ఇటువంటి జ్ఞాన గులికలను, ఇటువంటి పాజిటివ్ మాత్రలను అప్పుడప్పుడు వేసుకుంటారనమాట. ఆ పాజిటివ్ మాత్రలు లోపల ఉంటేనే ఉండగలరు, లేకపోతే ఉండలేరు. సో దానిలో భాగంగానే ఇది వదిలేరు అని అయితే అనుకోవచ్చు. థ్యాంక్ యూ.